పన్నీర్ రకరకాల వంటల్లో కలిపి తినడం అంటే బాగా ఇష్టం. ఇక చపాతీల్లో అయితే పన్నీర్ కూరను చేసుకుని లాగించేస్తుంటారు. అయితే ఈ పన్నీరు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా అనేది మనం ఎలాంటి పన్నీరు తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పన్నీరు శరీరానికి ఆరోగ్యకరమే, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అది అనారోగ్యానికి దారితీయవచ్చు. నిజానికి పన్నీర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పన్నీర్ అనేది ముఖ్యంగా శాకాహారులకు ఒక అద్భుతమైన పోషకాహారం. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో అధిక ప్రోటీన్ ఉంది. ఫలితంగా కండరాల బలానికి, కణాల మరమ్మతుకు, శరీర ఎదుగుదలకు పన్నీర్లో ఉండే క్వాలిటీ ప్రోటీన్ బాగా ఉపయోగపడుతోంది. పన్నీరులోని కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలు, పళ్ళు బలంగా ఉండడానికి సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఆహారం, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచదు. అసలు పన్నీర్ వల్లే కొలెస్ట్రాల్ పెరుగుతుందా అనేది చాలా మంది డౌట్. అయితే పన్నీర్ తయారీకి ఉపయోగించే పాలను బట్టి దాని ప్రభావం ఉంటుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ పన్నీర్ అంటే వెన్న తీయని పాలుతో చేసిన పన్నీర్లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీన్ని రోజు లేదా ఎక్కువ మొత్తంలో తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. లో ఫ్యాట్ లేదా స్కిమ్డ్ మిల్క్ పన్నీర్ అంటే వెన్న తీసిన పాలతో చేసే పన్నీర్లో కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో సురక్షితం. ఇప్పటికే హై కొలెస్ట్రాల్, బీపీ లేదా గుండె జబ్బులు ఉంటే మార్కెట్లో దొరికే లో ఫ్యాట్ పన్నీర్ లేదా ఇంట్లోనే టోన్డ్ మిల్క్ తో చేసిన పన్నీర్ను వాడాలి. పన్నీర్ను నూనెలో డీప్ ఫ్రై చేయడం వల్ల క్యాలరీలు, కొవ్వులు విపరీతంగా పెరుగుతాయి. అలా కాకుండా లైట్ గా గ్రిల్ చేయడం, బేక్ చేయడం లేదా తక్కువ నూనెతో కర్రీస్ చేసుకోవడం మంచిది. ఏదైనా పరిమితంగా తింటేనే ఆరోగ్యం. రోజువారీ ఆహారంలో 50 నుండి 60 గ్రాముల పన్నీర్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.